నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని స్పష్టం. రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతమన్న మాజీ మంత్రి కారుమూరి. వ్యవసాయం దండుగానే రీతిలోనే చంద్రబాబు వైఖరి ఉందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన తరుణంలో వేలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందని తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ రంగ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని చెప్పారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వెల్లడించారు. జిల్లా సంబంధించి ప్రయారిటీగా ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్. ఈరోజు చాలా మంది యువకులకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో ఈరోజు భోగాపురం మనకు ఒక మంచి ఎసెట్. సో ఖచ్చితంగా భోగాపురం వల్ల ఈ నెల్లిమర్ల ఇటు విజయనగరం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అవకాశం అయితే ఉంది. అవి కూడా మనం గమనించాలి. మరి అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన విశాఖపట్నం రైల్వే జోన్కి కూడా జనరల్ మేనేజర్ని కూడా నియమిస్తారని కూడా మనం తెలుసుకోగలం. ఎందుకంటే దాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఎప్పుడో వచ్చినటువంటి రైల్వే జోన్ 2018లో అనౌన్స్ చేసినటువంటి రైల్వే జోన్ కూడా ఇప్పుడు గ్రౌండ్ అవుతుంది. దాన్ని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే రైల్వే జోన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఎప్పటి నుంచో ఆశించారు, కలగన్నారు. మరి అంతేకాక స్టీల్ ప్లాంట్ అనేది మళ్ళీ రివైవ్ చేసుకున్నాం, ఇక్కడే ఉంచుకోగలిగాం. ఇవన్నీ కూడా మన ప్రజానికం అందరూ కూడా గమనిస్తున్నారు. ఒక మంచి పరిపాలన అయితే ఈ రాష్ట్రానికి మనందరం కూడా గత సంవత్సర కాలంలో చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తున్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో తీసుకొచ్చాము. కూడా ఆయన జాగ్రత్తగా హ్యాండిల్గా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు రేపు జరగనటువంటి షైనింగ్ స్టార్స్ అని అవార్డ్స్ కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందంటే మనందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభుత్వంలో మమేకం చేస్తూ అభివృద్ధిని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆర్టీజీఎస్ అని ఒక పథకం ఉంది. ఆర్టీజీఎస్ అని రియల్ టైం గవర్నెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు. మనం అది గమనించాలి. ఏదైనా పథకం కానీ అభివృద్ధి కానీ చేసినప్పుడు ప్రజాభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ప్రజల తాలూకు అభిప్రాయం ఏంటి, పలానా ఇష్యూ మీద గవర్నమెంట్ ఈ రకంగా చేస్తుందంటే దాన్ని మీరు ఏ రకంగా దాన్ని స్వాగతిస్తున్నారనే విషయం కూడా పబ్లిక్ ద్వారా ఒక వివరణ, ఒక సర్వే సేకరణ చేస్తూ అభివృద్ధిని అంటే దాని తాలూకా ఇన్పుట్స్ ఏవైతున్నా దాన్ని కూడా కరెక్ట్ చేసి పరిపాలన చేస్తున్నామంటే దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేకాకుండా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్, గతంలో మనం మీ సేవ చూసాం. మీ సేవలో ఎటువంటి సర్వీసెస్ అయితే సింప్లిఫై అయ్యాయో మరి అంతే సింప్లిఫై, అంతకన్నా ఎక్కువగా ఈరోజు వాట్సాప్లో సుమారు మోర్ దెన్ 300 సర్వీసెస్ సింప్లిఫై చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్లో ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందిస్తున్నారంటే అది కూడా సంవత్సర కాలంలో ఖచ్చితంగా అది మెరుగైన డెవలప్మెంట్ అనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవన్నీ కూడా మరి ప్రజలు వాచ్ చేస్తున్న సమయంలో వీళ్ళు గత పాలకులు మన 4వ తారీఖున వచ్చి ర్యాలీ చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో బట్టి మాకు తెలియదు. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పని, ప్రతి అభివృద్ధి, ప్రతి సంక్షేమం కూడా ఈరోజు ప్రజల కోసం, ప్రజల తాలూకా మంచి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గడిచిన సంవత్సరం కాలంలో మేము ఆయనతో పాటు ఉంటున్నాం. ఆయన సుమారు ప్రతి నిమిషం కూడా ఈరోజు రాష్ట్రం కోసం స్పెండ్ చేస్తూ ఆయన పర్సనల్ టైం కూడా కనీసం లేకుండా ఈరోజు రాష్ట్రానికి ఒక మంచి అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మేము చూస్తున్నాం
ఆయన షెడ్యూల్ చూస్తుంటే అటు ప్రజల్లో ఉంటున్నారు, అటు రివ్యూ మీటింగ్ పెడుతున్నారు, ప్రజల్లో వెళ్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి టార్గెట్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎటువంటి రోడ్ బ్లాక్స్ ఉన్నా మాకు తెలియజేయండి అని ప్రతి డిపార్ట్మెంట్ కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకువెళ్తున్నారు. అలాగే ఈరోజు మనం ఎప్పుడూ లేనటువంటి విధానం ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు శాసనసభ్యుల్లో కూడా 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఎందుకంటే ఈరోజు యావరేజెస్ తీసుకున్న యంగెస్ట్ ఎమ్మెల్యేస్ ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎంపీస్లో కూడా మనం ఎన్నుకున్నటువంటి ఎంపీస్ కూడా యంగెస్ట్ ఏజ్లో ఎంపీస్ అయ్యి ఈరోజు యంగెస్ట్ ఏజ్ ఇన్ ద కంట్రీ అని కూడా మనం శ్రీకాకుళం జిల్లాలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం సాలిహుండంలో యోగాసనాల అభ్యాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జూన్ 21న విశాఖపట్నంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 5 లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగా మన వారసత్వమని, యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని తెలియజేశారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు వేలాది మంది ప్రజలతో వాళ్లతో యోగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రం సాలిహుండం క్షేత్రంలో మళ్లీ యోగాని ఈరోజు 3000కు పైగా జనాభాతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు స్వప్నిల్ గారు అలాగే శాసనసభ్యులు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొనే అవకాశం రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవకాశం దక్కితే యోగా చేయాలి, ప్రతిరోజు కూడా చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకంగా వాళ్ళందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉండాలన్న తాలూకు కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాంటిది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప సంపద యోగా. అటువంటి యోగా ఈరోజు సుమారు 150 దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగా కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. మరి అలాగే మన భారతీయులు కూడా మన సంస్కృతిని గౌరవించుకుంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి. ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది. దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా గత 10 సంవత్సరాలుగా ముందుకు నడిచింది. మొన్న కూడా చూశారు, ఉగ్రవాదులు కూడా మన భారతదేశం మీద దాడి చేస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందనేది మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఆపరేషన్తో మనం ప్రపంచానికి అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలకు కూడా మనం తెలియజేశాం. అలాగే మరొక పక్కన శాంతిని కూడా ప్రమోట్ చేసేటటువంటి దేశం మన భారతదేశం, యోగాని ప్రమోట్ చేసే దేశం, ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసే దేశం. అటువంటి యొక్క యోగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసే విధంగా అందరూ కూడా చేయాలి. అదే ఈ యోగాంధ్ర కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం నగరానికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా రికార్డు స్థాయిలో 5 లక్షల మంది పార్టిసిపేషన్తో ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం కూడా
మన విశాఖపట్నం నగరంలో చేస్తున్నాం. రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతంగా ఉందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ వెళ్తున్నారని తెలియజేశారు. ఒక్క పొగాకే కాకుండా రాష్ట్రంలో కోకో, మామిడి, మిర్చి ఇలా ఏ పంట చూసినా రైతుల కష్టాలను ఆదుకునేవారే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండుగానే రీతిలో సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కడికన్నా రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారనేటప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను ఆదుకుంటున్నాం, రైతులకు మేలు చేస్తున్నాం, రైతులకు మంచి చేస్తున్నాం అంటారు. ఏం చేస్తున్నారు మీరు? కోకో రైతులు 900 రూపాయలు మాకు రేటు కావాలంటే 450 రూపాయలు కొంటా ఉంటే 50 రూపాయలు కల్పిస్తామని చెప్పారు. కానీ కల్పించింది ఎక్కడ కనపడతలేదు. మీరు ఎంచేదంటే మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఏదన్నా తక్కువ ధరలో కొనే పరిస్థితిలో రైతులకి స్థిరీకరణ కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ను కూడా దించి మరి రైతుకు నష్టం లేకుండా ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు అదేం లేదు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కదులుతున్నారంటే మాత్రం ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోతా ఉంది. ఇవాళ కోకో రైతులు సర్వనాశనం అయిపోయారు. ఇవాళ మిర్చి రైతులు మీరు ఏం చేశారు? మిర్చి రైతులకు మీరు ఏదో చేసేస్తాం అంటున్నారు. ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఇవాళ అన్ని రకాల పంటలు కూడా గిట్టుబాటు ధర లేకుండా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏంటంటే రైతు అమ్మబోతే అడవి, ప్రజలు సరుకులు కొనబోతే కొరివి. రైతులు పంటను అమ్మబోతే అడవి, ప్రజలు కొనబోతే కొరివి. కానీ మధ్యలో దళారీ వ్యవస్థను మాత్రం పెంచి పోషిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. నేను డైరెక్ట్ ఇవాళ మీరు కూటమి కేంద్రం మీతో కలిసి ఉంది. మీరు కేంద్రం ద్వారా కొనిపించవలసిన అవసరం ఉంది. రైతులు నష్టపోతున్నారని చెప్పి వాళ్ళకి గిట్టుబాటు ధర విషయంలో మీరు ఏదన్నా చేయవలసిన అవసరం ఉంది. కానీ ఏం మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ పొగాకు రైతుల కష్టాల గురించి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే టైంకి వర్షాలు ఉన్నాయి కాబట్టి వాయిదా పడింది. అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అయ్యో చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కష్టాల గురించి పరామర్శించడానికి వెళ్తా ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది చేసేస్తున్నాం, 50 రూపాయలు కోకో పెంచేస్తున్నాం, దానికి మామిడికాయలకి మరి మ్యాంగోస్కి వచ్చేటప్పటికి 12 రూపాయలు తీసేస్తున్నాం, మరి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఓన్లీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ మీరు వారికి చేసింది ఏమైనా ఉందా? మీరు మార్కెట్లో దించారా? మీరు ఏదన్నా డబ్బుని స్థిరీకరణ పెట్టారా? డబ్బుని మేము 500 కోట్లు పెడుతున్నాం, 1000 కోట్లు పెడుతున్నాం, రైతులకి మేలు చేసే విధంగా అన్నింటానికి మాత్రం లేదు కదా. మీరు ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడతానంటున్నారు, అప్పులు చేసి ఖర్చు పెడతానంటున్నారు. కనీసం ఇక రైతు చచ్చిపోయే పరిస్థితిలో మా ఆత్మహత్యలు చేసుకుంటే కూడా మీరు పట్టించుకోకుండా కనీసం 1,000 కోట్లు వీళ్ళకి పెట్టినా మీకు సరిపోతుంది కదా, పెట్టరు. ఇవాళ పొగాకు రైతులు అన్యాయం అయిపోయారు. ఇవాళ పొగాకుని బార్లీ పొగాకుని మీరు వెయ్యండి, మీరు నారు కొనండి, మీకు గిట్టుబాటు ధరలు అన్నీ ఇప్పిస్తామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు వేస్తే రైతులు మోసపోయేది కొని వేస్తే ఇవాళ ఆ కంపెనీ వాళ్ళు మరి పట్టించుకోకుండా ఫోన్లు కూడా ఎత్తకుండా దాటేస్తుంటే రైతులు ఏమైపోవాలి? ఇవాళ మార్కెట్కి వస్తూ ఉంటే మరి కొంటాలేదు పొగాకుని 2 బేళ్లు 3 బేళ్లు కొంటుంటే ఉన్నాయంతా కూడా వెళ్ళిపోతుంది. వెనక్కి మళ్ళీ తీసుకెళ్లవలసి వస్తుంది. దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మళ్ళీ దాన్ని లోపల చెమ్మ చేరి అది పాడవకుండా ఉంటాను తిరగేసి మళ్ళీ ప్యాకింగ్ చేయడానికి లేబర్ ఖర్చు. రైతు అల్లాడిపోతా ఉన్నారు. ఆల్రెడీ ఒక అతను కూడా చనిపోయి ఉన్నాడు ఇవాళ కొండేపీలో. ఏంటి మీరు పట్టించుకున్నదని అడుగుతున్నాను నేను. లాస్ట్ టైం 20 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పొదలు వస్తున్నారు అనేటప్పటికీ ప్రెస్ మీట్ మాత్రం ఈ అచ్చెన్నాయుడు గారు పెట్టేసి మేము కొనేస్తున్నాం, మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని అన్నారు. ఏ మాత్రం కూడా 20 రోజుల నుంచి పట్టించుకున్న పాపాన్ని లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.